అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మా చిన్నుని పుట్టెంటుకల రోజు తీసిన వీడియో అన్నమాట. అయితే ఈ వీడియో కోసం అయితే మేము మార్నింగ్ నుంచి పుట్టెంటుకలు తీసే వరకు అయితే వీడియో తీసాను. అండ్ ఇక్కడైతే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ మా మమ్మీ ముగ్గైతే వేస్తుంది. మనం ఎంత బాగా ముగ్గేసుకున్నా కూడా అందులో పసుపు కుంకుమ పెట్టకపోతే ఆ ముగ్గుకి అందమే ఉండదు కదా. ఫైనలీ చాలా బాగా వచ్చింది ముగ్గు. ఎక్కడ మా మమ్మీ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసిందన్నమాట. ఇంట్లో ఒక్కరే ఉంటే పనులు ఎక్కడ కంప్లీట్ అవుతాయి అబ్బా. ఎవరన్నా మనతో ఉంటేనే ఏదైనా ఫెస్టివల్ అప్పుడు పనులు అనేవి తొందరగా అవుతాయి కదా. నిజంగా మా మమ్మీ రావడం వల్ల పనులన్నీ త్వరగా అయితే పూర్తయిపోయాయి అన్నమాట. ఫైనలీ ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, పసుపు కుంకుమ వేయడం వల్ల ముగ్గు ఎంత బాగా కనబడుతుందో కదా. ఇక్కడ ముగ్గు వేయడం పూర్తయిన తర్వాత ఇక్కడ నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజ కోసం అయితే పూలైతే తెంపుకుంటున్నాను. మా ఇంట్లో ఉందైతే ఇది ఒక్క పూల చెట్టు. ఇక్కడ నేను పూలు తెంపేలోపు చందా కోసమే తెచ్చారు. ఇది వచ్చేసి వినాయక చవితి ముందు రోజు తీసిన వీడియో. వినాయక చవితి ముందు రోజు తీసిన వీడియో ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తాను అనుకోవచ్చు. కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి ఫీవర్ అన్నమాట. ఏంటో వైరల్ ఫీవర్ లెక్క ఒకరికి వచ్చిందంటే ఇంకొకరికి అలా స్ప్రెడ్ అయిపోయింది. ఇంట్లో నిజంగా ఎవరికన్నా హెల్త్ బాగాలేకపోతే అస్సలు బాగోదు కదా. మొత్తానికి వీడియో పెట్టడానికి అయితే లేట్ అయిపోయింది ఫీవర్ చేయబట్టి. ఎప్పుడో వినాయక చవితి ముందు తీసింది, దసరా ముందు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫైనలీ ఇప్పటికైనా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే పూజ అయితే పూర్తయిపోయింది. పూజ కోసం అయితే పూలు అయితే తెంపుకొచ్చుకున్నాను కూడా. ఆ పూలను కూడా దేవునికి అయితే మంచిగా పెట్టుకున్నాను. దీపం కూడా పెట్టుకున్నాను. దేవునికి దీపం పెట్టుకోవడంతో పాటు తులసమ్మకు కూడా దీపం అయితే పెట్టుకున్నాను. ఇలా దేవుళ్ళకు పూజ చేసుకున్నాడు కంప్లీట్ అయిన తర్వాత మా చిన్నకి పుట్టెంటుకలు అంటే మా ఇంట్లో ఒక పెద్ద పండుగ లెక్కనే కదా. అండ్ ప్రతి పండగకి మేము కూరాడుకుండనైతే పూజించుకుంటాము. కాబట్టి ఈరోజు కూడా నేను కూరాడుకుండనైతే పూజించుకుంటున్నానండి. కూరాడుకుండడం పూజించుకోవడం ఎలానో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే కూరాడుకుండనైతే మంచిగా పసుపుతోనైతే ఇలా వీడియోలో చూపించిన విధంగా రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత మనం ఈజీనేనండి కూరాడుకుండను పూజించుకోవడం. పసుపుతోని అలాగే కుంకుమతోనైతే పూజించుకోవాలి. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఖచ్చితంగా పసుపు కుంకుమతోనైతే మనం పూజించాలి. ఇలా ఫెస్టివల్స్కే కాకుండా నేను మా ఊరికి వెళ్ళినప్పుడల్లా పూజిస్తాను. ఎందుకంటే మనం అక్కడ ఉండడం తక్కువ కాబట్టి వెళ్ళినప్పుడల్లా పూజించుకోవడం వల్ల ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మన ఇంట్లో ఎప్పుడూ ధనం ధాన్యంతో మన ఇల్లు చల్లగా ఉంటుంది. కాబట్టి వెళ్ళినప్పుడల్లా పూజించుకుంటాను. ఇక్కడ చూడండి, మనం కూరాడుకుండను ఎప్పుడు స్వస్తిక్, ఓంకారం, చంద్రబింబంతోనైతే పూజించుకోవాలి. ఎందుకంటే ఈ మూడు సాక్షాత్తు లక్ష్మీదేవిని సూచిస్తాయన్నమాట. స్వస్తిక్ అన్న ఓంకారం అన్న శుభంని సూచిస్తాయి కదా, చంద్రబింబం అన్న శుభంని సూచిస్తాయి. కాబట్టి మనం ఈ కుండనైతే కూరాడుకుండనైతే ఇలా పూజించుకోవాలి. చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా. అలాగే కుండ మీద పెడతాం కదా, ఆ మూతను కూడా పసుపు కుంకుమతోనైతే అలంకరించుకోవాలి. మొత్తానికి మా కూరాడుకుండ అయితే పూజించడం పూర్తయింది. ఇప్పుడు కూరాడుకుండలో అయితే మనము ₹1 కాయిన్ వేసుకోవాలి. అలాగే పసుపు కుంకుమ, అలాగే 5 ధాన్యపు గింజలు అయితే వేసుకోవాలన్నమాట. ఫైనలీ ఇక్కడ కూరాడుకుండనైతే పూజించడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే చక్కెర నైవేద్యం అయితే పెట్టుకొని హారతి అయితే ఇస్తాను. ఇక్కడతో నా పూజ అయితే పూర్తయిందండి.
ఇక్కడ నా పూజ పూర్తయ్యేలోపు అయితే మా మమ్మీ పోషమ్మ తల్లి కోసం అయితే బోనమన్నం అయితే ప్రిపేర్ చేస్తుంది. చాలామంది ఏంటంటే బోనమన్నం అనగానే కొంతమంది బెల్లమన్నం వండుతారు, కొంతమంది ఏమో పసుపన్నం వండుతారు కదా. మేమైతే పసుపన్నమే వండుకుంటాము, ఎందుకంటే ఎవరి ఆచారాలు వాళ్ళవి. అండ్ మా అమ్మ వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు కానీ ఇక్కడ పసుపన్నంతోనైతే దేవునికి అయితే మొక్కుతారన్నమాట. ఖచ్చితంగా పోషమ్మ చేసినామనంటే ఖచ్చితంగా బోనమన్నం వండాల్సిందే. ఇక్కడైతే మేము ఇక్కడ బట్టలు అయితే పెడుతున్నారు, ఎందుకంటే పోషమ్మ దగ్గరికి వెళ్ళే ముందు అండ్ మా బుడ్డోడికి పుట్టెంటుకలు తీస్తున్నాం కదా, పుట్టెంటుకలు తీసే ముందు ఈ ఆచారం అయితే ఉందన్నమాట మా సైడ్. ఇక్కడ మేము మా బుడ్డోని మేనమామకి అంటే మా అన్నకి అలాగే మా అమ్మ వాళ్ళు మాకు ఇక్కడ బట్టలు అయితే పెడుతున్నారన్నమాట. ఇక్కడ బట్టలు పెట్టే లోపు అయితే పోషమ్మకు కావాల్సిన అయితే అక్కడ మా మమ్మీ అయితే ప్రిపేర్ చేస్తుంది. బోనమన్నం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అలాగే పోషమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, పసుపు కుంకుమ అలాగే చక్కెర పప్పు ఇలాంటివి తీసుకోతాము, ఉల్లిగడ్డలు ఇలాంటివి తీసుకోతాం కదా. అలాగే వేప కొమ్మలతోనైతే మన బోనాన్ని మొత్తం వేప కొమ్మలతోనైతే కడతారు. అలాగే బోనమన్నానికి పసుపు బోనం గంజి ఉంటుంది కదా, పసుపు రాసి బొట్లు అయితే పెట్టడం, అవన్నీ పనులు అయితే మా మమ్మీ పూర్తి చేసింది. ఆ పనులు పూర్తి చేసేలోపు ఇక్కడ మేమైతే బట్టలు అయితే పెట్టుకోవడం అయితే పూర్తవుతుందన్నమాట. ఇక్కడ మా అన్న అయితే మాకు బట్టలు అయితే పెట్టేశాడు. అండ్ ఇక్కడ మేము మా అన్నకైతే బట్టలు పెడుతున్నాం. ఇక్కడ మా పనులు మేము చేసుకుంటాను, మా బుడ్డోడైతే విచిత్రంగా చూస్తుండ అనమాట. ఏంటి ఏం చేస్తున్నారు అని, వాని కోసం ఇదంతా ప్రాసెస్ జరుగుతుందని వానికి అర్థమవుతలేదు. వీడు పెద్ద అయినాక చూసుకుంటాడు అన్నమాట. అమ్మ ఇవన్నీ మా మమ్మీ వీడియోస్ తీసి పెట్టిందని మెమరీస్గా ఉండిపోతాయి అంతే, యూట్యూబ్లో పెట్టడం అన్నమాట. యూట్యూబ్లో పెట్టడం వల్ల ఎప్పటికీ ఉండిపోతాయి వీడియోస్. వాడు పెద్ద వానికి పిల్లలు పుట్టినా కూడా ఈ వీడియోస్ ఉండిపోతాయి అన్నమాట, మంచిగా మెమరీస్గా ఉండిపోతాయి అన్నమాట. ఫైనల్లీ ఇక్కడ బట్టలు పెట్టడం అయితే పూర్తయిపోయింది. అండ్ ఇక్కడైతే బోనమన్నం అయితే ప్రిపేర్ అయింది కదా. ఇప్పుడు బోనం అయితే తీసుకొని పోషమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా ఇంటి నుంచి అయితే పోషమ్మ తల్లి టెంపుల్ వచ్చేసి ఒక 2-3 మినిట్స్ పడుతుంది. మేము బయలుదేరే టైంకి అయితే మస్తు ఎండ కొడుతుంది అనమాట. కాళ్ళు మాత్రం మామూలుగా కాలట్లే. అండ్ ఎన్ని తీసుకెళ్ళినా కూడా ఏదో ఒకటి మర్చిపోతాం కదా, ఖచ్చితంగా అదే జరిగిందన్నమాట. ఫైనలీ ఇక్కడ పెరుగు ప్యాకెట్ అయితే మర్చిపోతాం. పెరుగు లేకపోతే ఎలా చెప్పండి, ఖచ్చితంగా పోషమ్మ దగ్గరికి పోయినప్పుడు ఖచ్చితంగా మనకు పెరుగు ఉండాల్సిందే, ఎందుకంటే దేవునికి నైవేద్యం పెట్టాలంటే పెరుగు ఉండాలి. అండ్ ఇక్కడ మేము తెచ్చిన పసుపు కుంకుమతోనైతే దేవుణ్ణి అయితే అలంకరిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనము పోషమ్మ దగ్గరనే ఎందుకు పుట్టెంటుకలు తీయాలి అని అంటే, మన గ్రామ దేవత దగ్గర పుట్టెంటుకలు తీయడం వల్ల తర్వాత మనం ఎక్కడైనా ఏ దేవుని దగ్గర అయినా తీయచ్చు. మేము ఇక్కడ మా చిన్నునికి 5 monthsలో అయితే పుట్టెంటుకలు అయితే తీసాము. చాలామంది ఏంటంటే 5 monthsలో తీయచ్చు, చాలా వరకు అయితే 5 monthsలో తీస్తారు. ఎలా 5 monthsలో తీయడం కుదరలేదని అంటే 9 monthsలో తర్వాత 1 year తర్వాత తీయచ్చు. 5 monthsలో తీయడం వల్ల ఏంటంటే మనం వేరే వెమ్లవాడ కావచ్చు, కొండగట్టు కావచ్చు, కొమరవెల్లి కావచ్చు, మనం వేరే దేవుళ్ళ దగ్గర పుట్టెంటుకలు తీస్తాం కదా, అక్కడ ఏ మంత్లో అయినా కూడా తీసుకోవచ్చు అన్నమాట. అందుకోసం ఇక్కడ మేము 5 monthsలో మా చిన్నని పుట్టెంటుకలు అయితే తీసాము. ఇక్కడ దేవునికి అయితే మంచిగా పూజ అయితే తీసుకున్నాము. అండ్ పసుపు కుంకుమ వేస్తున్నాను. అండ్ ఇక్కడ దేవునికి పూజ చేసుకునే లోపు దేవుని కడప అయితే కడిగి ముగ్గు అయితే పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ మనకు దేవునికి అయితే పూజ చేసుకున్నాము, తెచ్చిన నైవేద్యం కూడా సమర్పించుకున్నాము. అంత పూజ అయితే అయిపోయింది ఇక్కడ పూజ. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము దేవునికి చీర పెడతామని మొక్కుకున్నాం అన్నమాట మా చిన్నోడు పుడితే. అండ్ ఇక్కడ దేవునికి అయితే చీర అయితే తెచ్చాము. ఫైనలీ ఇక్కడ మా చిన్నోనికి పుట్టెంటుకలు తీస్తున్నాము. చూడండి భలే కూర్చున్నాడు మంచిగా పుట్టెంటుకలు తీస్తూ ఉంటే.
5 కత్తలు అయితే ఇవ్వాలన్నమాట పోషమ్మ దగ్గర 5 కత్తలు. అండ్ ఈ 5 కత్తలు మేనమామ తీస్తాడన్నమాట. ఇక్కడ మేనమామ 5 కత్తలు అయితే తీసి పోషమ్మ దగ్గర అయితే కడతారు. ఆమె చెప్తుంది ఏంటంటే మా కన్నా ముందు ఒక 2-3 వచ్చి ఇట్లా పుట్టెంటికలు తీసుకొని వేయరట. కాకపోతే ఏంటంటే ఆమెకు చెప్పకుండా వచ్చి తీసుకొని పోయి ఆ ఎంటికలు ఎక్కడ పడితే అక్కడ ఇష్టమైన కాడ పడేసిపోయారట. అలా చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఎక్కడ పడితే అక్కడ పడేస్తే నన్ను పిలిచి చేసుకుంటే ఇట్లా ఆమె ఎట్లా చేయాలి ఏంది అనేది ప్రాసెస్ అంతా చెప్తుంది కదా అని పాపం ఆమె చెప్తుంది. అట్లా తీసి ఇష్టమైన కాడ అట్లా పుట్టెంటికలు పడేయడం వల్ల వాళ్ళకి మంచి జరగదు కదా అని ఆమె చెప్పుకొస్తుంది అన్నమాట. ఇక్కడ మేము తీసిన పుట్టెంటికల్ని అట్లా దేవునికి పసుపు దేవుని బొట్టు ఉంటుంది కదా, బొట్టు పెట్టి అక్కడ దేవుని దగ్గర అయితే కట్టిందన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎప్పటికీ దేవుని దగ్గర ఉన్నట్టు దేవుని దగ్గర ఇట్లా కట్టిపించింది. ఇవన్నీ మనకు తెలియదు కదా, అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తే చేస్తే బాగుంటుంది. ఆమె లేక ముందు వచ్చి చేసుకోవడం వల్ల ఇష్టమైన కాడ పడేయడం వల్ల మంచిగా జరగదు, మంచిగా అనిపించదు కూడా. ఇక్కడ మంచిగా జరగాలని మొక్కుకొని అక్కడ దేవుని దగ్గర అయితే కట్టాము. ఫైనల్ మా చిన్నని పుట్టెంటికలు తీయడం అయితే పూర్తయిపోయిందన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది. 5 monthsలో తీయాలనుకున్నాం, 5 monthsలో తీసాం. అండ్ ఇప్పుడు ఎక్కడ వేరే దేవుని దగ్గర కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి దేవుని దగ్గర ఎన్ని చిలుకలు ఉన్నాయో. చిన్నప్పుడు చిలుకలు ఎందుకు కడతారో అనుకున్నాం. ఏమన్నా ఇట్లా పోషమ్మ చేసినప్పుడల్లా ఏమైనా మొక్కుకున్నప్పుడల్లా ఇలా చిలుకలు అయితే కడతారు. అండ్ ఇక్కడ కుడుకలు అయితే తీసుకొచ్చాము. మనకి పుట్టెంటికలు తీసేటప్పుడు చేతిలో పట్టుకోవాలి అని అంటారు, కానీ ఇక్కడ మేము తెచ్చిన నూనెని ఈ కుడుకలో పోసి మేనమామతోనైతే తల మీద ఇట్లా పగలగొట్టనిచ్చిందన్నమాట. ఇలా అది ఎంత మెత్తగా ఉందంటే ఎంత పగలగొట్టినా పగలలేదన్నమాట. పగలగొడితే ఖచ్చితంగా 4 ముక్కలు అయ్యి కింద పడాలన్నమాట. అట్లా పగిలితే మనకి వైట్ కలర్లో అంటే అన్నీ సేమ్ పడితేమో మళ్ళీ అబ్బాయి పుడతాడని, లేకపోతే ఒకటి వెనకకి ముందు పడితే ఆ అమ్మాయి పుడుతుందని చెప్పింది ఆమె. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు, కానీ తను అలా చెప్పింది. అది ఎంత పలగొడదామని చూసినా కూడా పలగడం లేదు. మొత్తానికి ట్రై చేయంగా పగిలిందన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది మా చిన్నని పుట్టెంటికలు తీయడం. మెత్తపడ్డది ఎండలో పెట్టినదేమో అట్టుగానే చిట్టుకున్నాను, ఒకలేదు బెల్లం లెక్క అవుతుంది. అక్క పడే ఇంకొక ముందు పడేది అట్లా 4-3 పడ్డాయి. మొత్తానికి పుట్టెంటికలు తీయడం అయితే పూర్తయిపోయిందన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.